హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా పిల్లలకు గులాబ్ జాములు చేసిస్తానండి. ఈ గులాబ్ జాముల ప్యాకెట్ ఈ పిండిని అయితే ఇవి కాగట్టిన పాలండి. ఈ పిండిని కలుపుకుందాము. పాలతోనే పిండిని అయితే కలుపుతున్నానండి, గులాబ్ జాముల పిండి. చూడండి, పిండి అయితే ఈ విధంగా కలుపుకోవాలి. పాలు పోసి కలపడం వల్ల ఇట్లయితే ఇక సాఫ్ట్గా వచ్చిందండి. ఇక చిన్న చిన్న బాల్స్ లాగా అనేది వేసుకోవాలి. దీన్ని అయితే కొంచెం ఆయిల్ రాసిందండి. ఇవైతే చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకుందాం. ఈ బాల్స్ లాగా అయితే సరిపోతాయండి. ఇక చక్కెర పానకంలో వేసినాక ఇవైతే పెద్దగా అయిపోతాయి. ఈ సైజులో చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగానైతే బాల్స్ చేసుకోవాలి. ఈ ఒక ప్యాకెట్లోనైతే 30 బాల్స్ అయినాయండి. ఇక చూడండి, ఇప్పుడైతే ఆయిల్ వేయించుకోవాలండి. అయితే ఆయిల్ వేడెక్కుతుంది. ఈ లోపైతే మనం ఇటు సైడ్ ఇక చక్కెర వేసినండి బగోన్లే. ఇలా వాటర్ వేసుకుందాం, పానకం తయారు చేసుకుందాము. చక్కెర పానకం అండి. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇట్లయితే వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగానైతే వేయించుకోవాలి. ఇక ఇప్పుడైతే పానకం రెడీ అవుతుందండి. ఇక పానకం అయినాక పానకంలో వేస్తాము. చూడండి, పాకంలోనైతే ఇలాచి పౌడర్ వేస్తున్నా. చూడండి, పాకం అయితే రెడీ అయిపోయింది. ఈ స్టవ్ ఆఫ్ చేసి ఇందులో పాకంలో అయితే ఈ గులాబ్ జాములు వేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసిన వేడివేడి పాకంలో అయితే ఇక గులాబ్ జాములు వేసిందండి. ఇక 15 నిమిషాలు అయితే ఆగాలి. మూత పెట్టేసుకుందాం. ఇక గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయినాయి. స్వీట్గా ఉన్నాయండి, చాలా టేస్ట్గా ఉన్నాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, చాలా టేస్ట్గా ఉన్నాయండి. నోట్లో వేస్తుంటేనే కరిగిపోతున్నాయి. సూపర్గా ఉన్నాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్.